ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. 2025 సంవత్సరానికి సంబంధించి ప్రతి ఒక్కరు జాతకరీత్యా మాకు ఏ విధంగా ఉండబోతుంది, దాంతోపాటు ఏ విషయాలలో మాకు కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి, మేము వ్యాపార రీత్యా ముందుకు వెళ్ళొచ్చా, దాంతోపాటు వివాహానికి సంబంధించి, సంతానానికి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, కొంతమంది విదేశాలకు వెళ్ళాలనుకుంటూ ఉంటారు. మాకు ఈ సంవత్సరం ఆ అవకాశం ఉందని కూడా అడుగుతూ ఉంటుంటారు. సో ఓవరాల్గా ఏ యాంగిల్లో కనుక మనం చూసుకున్నా, నక్షత్రాల వారీగా కనుక మనం గమనిస్తే 2025 సంవత్సరానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యేకించి ఈ నక్షత్రాల వాళ్ళు ఏ విషయాలలో జాగ్రత్తలు వహించాలో మనతో పాటు ఉమా దేవరకొండ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. రోహిణి నక్షత్రం వారి కనుక మనం చూసుకుంటే ఓవరాల్గా 2025 సంవత్సరానికి సంబంధించి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి అందరూ అడిగేది ఏంటంటే సంతానానికి సంబంధించి అడుగుతుంటుంటారు, మా పిల్లలకి ఏ విధంగా ఉండబోతుంది, అండ్ దాంతోపాటు ఏ విషయాలలో జాగ్రత్తలు వహించాలి, వ్యాపారంలో పెట్టుబడులు మేము పెట్టవచ్చు, మాకు ఏ వ్యాపారం కలిసి వస్తుంది అని. సో వీటికి సంబంధించి మనం ఏం చెప్పొచ్చు అంటారు? ఇక్కడ రోహిణి నక్షత్రము 2025 మనం రెండు అంశాలు తీసుకుంటే 2025లో సంవత్సరం మారబోతోంది. మనం 2025 కింద మాట్లాడుతున్నాము, కానీ విశ్వావసు సంవత్సరము మార్చి తర్వాత వస్తుంది మనకి. అయితే ముందుగా రోహిణి నక్షత్రం అంటే ఏంటి, వాళ్ళకి ఎలాంటి వృత్తులు సూట్ అవుతాయి, వాళ్ళకి సంబంధించిన వృత్తుల్లో వాళ్ళు ఉన్నట్లయితే తప్పకుండా సక్సెస్ అవుతారు. అలాంటి వృత్తులు వాళ్ళు లేనప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, అది ముఖ్యంగా 2025లో ఎలా ఉంటాయని చూద్దాం. ఈ యొక్క రోహిణి గురించి శాస్త్రం చెప్పినటువంటిది శకటం పంచరోహిణి అంటారు. అంటే ఒక రథము ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారంలో 5 తారలు కలిపి ఆకాశంలో కనిపిస్తాయట రోహిణి నక్షత్రాన్ని చూడాలంటే. ఈ రోహిణి నక్షత్రంలో ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఓ వా వి వు ఈ అక్షరాలతో కనుక పేరు మొదలైతే కనుక వాళ్ళది రోహిణి నక్షత్రం కింద పరిగణించబడచ్చు. వృషభ రాశిలో 10 డిగ్రీల దగ్గర నుంచి 23.20 డిగ్రీల దాకా చంద్రుడు సంచరిస్తున్నప్పుడు ఎవ్వరు ఏ జీవరాశి మానవుడు జన్మించినా సరే రోహిణి నక్షత్రం కింద పరిగణించబడతారు. ఈ యొక్క రోహిణి నక్షత్రంలో ఒక మహానుభావుడు జన్మించాడు. ద్వాపర యుగంలో భగవద్గీతను ఉపదేశించినటువంటి మహా మేధావి, ఆయన గురించి అందరికీ తెలిసి శ్రీకృష్ణ భగవానుడు రోహిణి నక్షత్రంలో జన్మించారు. ఈ యొక్క రోహిణి నక్షత్రానికి ఉన్నటువంటి ఏంటంటే అన్ని నక్షత్రాల్లోనూ కేవలం రోహిణి నక్షత్రానికి జ్యేష్ఠ నక్షత్రానికి రెండిటికి మాత్రమే సర్వదోషాలు ఉంటాయి. అంటే 4 పాదాల్లోనూ దోషం ఉంటుంది. రోహిణి నక్షత్రం వాళ్ళు జన్మిస్తే తప్పకుండా నక్షత్ర శాంతి చేయించాలి, బాల అరిష్ట శాంతి చేయించాలి, లేకపోతే జీవితంలో 12 సంవత్సరాల లోపు గండాలు ఉంటాయి వాళ్ళకి, ఆరోగ్య సమస్యలు. ఎవ్వరు రోహిణి నక్షత్రం అయినా సరే మీరు చూసుకోవచ్చు, 12 సంవత్సరాల లోపు ఆరోగ్య సమస్య, పడిపోవడమో లేకపోతే ఇబ్బందో, వాళ్ళ మేనమామకి ఇబ్బందో, కంసుడు కదా శ్రీకృష్ణ భగవానుడికి కంసుడు మేనమామ, ఆయనకి ఇబ్బంది కలిగింది. ఆ రకంగా మేనమామకి ఇబ్బందులో తండ్రికో తల్లికో కుటుంబ సభ్యులకో నష్టం కలగడమో ఖచ్చితంగా జరుగుతుంది. సో పుట్టినటువంటి సమయం ఆధారంగా రోహిణి నక్షత్రం అయితే తప్పకుండా ఈ యొక్క నక్షత్ర శాంతి, అంతర్గత జాతకంలో కనుక బాల అరిష్ట దోషాలు ఉంటే బాల అరిష్ట శాంతి తప్పకుండా చేయించాలి. అప్పుడు వాళ్ళకి ఆ దోషం నుంచి బయటపడతారు. ఇంకా రెండవది, రోహిణి నక్షత్రం వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ప్రతి ఒక్కరూ కూడా ఏ పని చేసినా దానికి ఒక పరమార్థం అనేది ఉంటుంది. మీరు ఇక్కడ ఏదో ఒక వృత్తి చేస్తున్నారంటే జీవితాన్ని కొనసాగించడం కోసము, ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళడం కోసము. కానీ రోహిణి నక్షత్రం వాళ్ళు ఏం చేసినా ఒక సుఖం కోసం, భోగం కోసం. అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా, రోహిణి నక్షత్రము చంద్రుడి యొక్క నక్షత్రము, ప్రజాపతి అధిపతి. అంటే వాళ్ళు ఎప్పుడు ఏం చేసినా సరే ఒక రకమైనటువంటి ఎంజాయ్ అనేది ఉంటుంది. ఇంకెలా చెప్పాలంటే ఎప్పుడూ ఆడుతూ పాడుతూ జీవించేస్తుంటారు. చాలామందికి 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి, తలనిండా అప్పులు ఉంటాయి, ఏం చేయాలో తెలియదు, కానీ వాళ్ళు మొత్తం నవ్వుతూ ఉంటారు. అదే ఈ రోహిణి నక్షత్రం వాళ్ళు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏ ఇబ్బంది లేకుండా బతికేస్తారు వీళ్ళు. అయితే వీళ్ళకి కష్టపడినా కష్టపడకపోయినా జాతకంలో అదృష్టం అనేది వెంటనే టకటక వస్తూ ఉంటుంది. జాతకంలో అంతర్గతంగా కాదు, యూనివర్సల్గా గోచారపరంగా కార్లు, బంగళాలు, గొప్ప గొప్ప స్థాయికి వాళ్ళ పరిచయాలు, తర్వాత ఆడవాళ్లతో సాంగత్యము రోహిణి నక్షత్రం కాబట్టి, తర్వాత కొత్త కొత్త బట్టలు, అంటే వేసిన బట్టలు వేసుకోకుండా వేసుకుంటారు, కట్టిన బట్ట కట్టకుండా కడుతూ ఉంటారు రోహిణి నక్షత్రం వాళ్ళు. అంతర్గత జాతకంలో చంద్రుడు చాలా బాగుంటే యోగం పడుతుంది వాళ్ళకి. తర్వాత పెద్ద పెద్ద విలాసవంతమైన ఇళ్ళు, వస్తువులు, కార్లు, ఈ వాహనాలు అన్నీ అనుభవించడము, ఈ రకంగా ఉంటుంది. అయితే రోహిణి నక్షత్రం వాళ్ళు వృత్తిరీత్యా డబ్బుకు సంబంధించి, ఇప్పుడు నేను చెప్పినటువంటి విలాస వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు, బ్యాంక్ మేనేజర్గా ట్రై చేయడము. ఎవరైనా సరే మీది రోహిణి నక్షత్రం, మీకు జాబ్ రావట్లేదని బాధపడుతూ ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలి అనుకుంటే
ముఖ్యంగా అంతర్గత జాతకం చూసిన తరువాతనే నిర్ణయించుకోవాలి. కానీ రోహిణీ నక్షత్రానికి బ్యాంకుకి సంబంధించిన విషయాల్లో, వాటికి సంబంధించిన జాబ్ విషయంలో చాలా బాగా సక్సెస్ అవుతారు. ఓకే. బ్యాంక్, ఫండ్ మేనేజర్, తర్వాత లోన్ అప్రూవ్ చేసేటువంటి ఆఫీసర్లు, ఫైనాన్షియర్లు, వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు, మ్యూజిషియన్స్, ఆర్టిస్టులు, సింగర్స్, తర్వాత ఇంకా రోహిణీ నక్షత్రానికి వచ్చేసి టెక్స్టైల్ బిజినెస్ అండి, అంటే బట్టల వ్యాపారం, కాస్ట్లీ బట్టల వ్యాపారం, గార్మెంట్స్, తర్వాత కన్స్ట్రక్షన్ ఫీల్డ్, తర్వాత వచ్చేసి అగ్రికల్చర్ అండి. ఒక 10 ఎకరాలు 30 ఎకరాలు కౌలు చేసి బతికేస్తుంటారు, కోట్లు సంపాదిస్తుంటారు వాళ్ళు. ఆ రకమైనటువంటి యోగం కూడా రోహిణీ నక్షత్రం వాళ్ళకి తొందరగా సిద్ధిస్తుంది. వీళ్ళు ఏ చిన్న ప్రయత్నం చేసినా వెంటనే అదృష్టం కలిసి వస్తూ ఉంటుంది రోహిణీ నక్షత్రం వాళ్ళకి. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వైన్ షాప్స్, మద్యం వ్యాపారము, రెస్టారెంట్స్, బార్స్, ఇవన్నీ కూడా చంద్రుడికి, లిక్విడ్స్, ఆక్వా, లేకపోతే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, డైరీ ప్రొడక్ట్స్, పశువులకు సంబంధించినవన్నీ కూడా పాల వ్యాపారము, పెరుగుకు సంబంధించిన ప్రతిదీ కూడా వీళ్ళకి బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. కానీ అంతర్గత జాతకంలో కూడా చూసుకోవాలి. దశాంశ చక్రంలో కనుక చంద్రుడు బాగోకపోతే మీరు చేశాక నష్టపోతారు. ఇంత కోట్లు వచ్చే వృత్తులు చెప్పబడినప్పటికీ కూడా దశాంశ చక్రంలోనూ మీ యొక్క అంతర్గత జాతకంలోనూ కూడా అవి యోగాలు ఉండాలి, అప్పుడే కలిసి వస్తుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క రోహిణీ నక్షత్రంలో జన్మించిన ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్లు, బ్లడ్ క్యాన్సర్ అనేది చెప్పబడింది. రోహిణీ నక్షత్రానికి ఈ దోషం ఉంటుంది. వారి యొక్క అంతర్గత జాతకంలో 6వ స్థానం శుద్ధిగా ఉండే దోషం పట్టదు. కానీ రోహిణీ నక్షత్రం వాళ్ళకి 6వ షష్ఠ స్థానం కనుక పాడైతే తప్పకుండా బ్లడ్ క్యాన్సర్లు, బ్లడ్ షుగర్లు, డయాబెటీసు, తరువాత యుటరస్ ప్రాబ్లమ్స్, తరువాత వచ్చేసి యొక్క రోహిణీ నక్షత్రం వాళ్ళకి గర్భానికి సంబంధించిన ఇబ్బందులు, చాలామందికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, సయాటికా పెయిన్స్, ఇవన్నీ రోహిణి, ముఖ్యంగా గొంతుకు సంబంధించింది కూడా ఈ యొక్క వృషభ రాశిలోకి వస్తుంది కాబట్టి గొంతుకు సంబంధించింది, దగ్గు, ఇవన్నీ కూడా వీళ్ళకి ఆరోగ్య సమస్యలు కింద చెప్పచ్చు. అయితే రాబోయేటువంటి 2025వ సంవత్సరంలో కంటక శని నుంచి బయటపడబోతున్నారు. ఇప్పటిదాకా బాధ పెట్టినటువంటి కంటక శని నుంచి రోహిణి నక్షత్రం వాళ్ళు మార్చి 30 తర్వాత నుంచి బయట వస్తున్నారు. వచ్చిన తర్వాత వృత్తిపరంగా మీకు ఒక గ్రోత్ కనబడుతుంది తప్పకుండా. ఇప్పటిదాకా కష్టపడి అలసిపోయి మాకేమీ పనులు అవ్వట్లేదు, మేము జాతకాలు నమ్మము, దేవుణ్ణి నమ్మము అని అంత విసిగిపోయి ఉన్నారు వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు. ఈ యొక్క రోహిణి నక్షత్రం వాళ్ళు ఎస్పెషల్గా వాళ్ళకి సహనం ఎక్కువైనప్పటికీ కూడా విసుగు వచ్చేసింది. కంటక శని వాళ్ళు ఎంత కష్టపడిన రిజల్ట్స్ రావట్లేదని. మార్చి 30 తర్వాత రోహిణి నక్షత్రం వాళ్ళకి తప్పకుండా ఒక సెటిల్మెంట్ అనేది వస్తుంది, వ్యాపారంలో లేదా ఉద్యోగంలో. తప్పకుండా మీ ప్రయత్నం కూడా ఉండాలి. ఏ రకమైనటువంటి ప్రయత్నము అంటే ఏదో ప్రయత్నం చేయమన్నారు కదా అని చెప్పి డబ్బులు తీసుకెళ్ళి దేంట్లో పడితే దాంట్లో పెట్టేయడం అనేది మంచిది కాదు. అంతర్గత జాతకంలో ఏ రకమైనటువంటి కలయికలు ఉన్నాయి, లగ్నంలో ఏ రకమైనటువంటి కలయికలు ఉన్నాయి, దశమ స్థానంలో ఏ రకమైన కలయికలు ఉన్నాయి, 6వ స్థానంలో ఏ రకమైన కలయికలు ఉన్నాయి, దేన్ని చేస్తే వీళ్ళకి చాలా బ్రహ్మాండంగా వర్తిస్తుంది అనేటి విషయాన్ని చర్చించుకోవాలి. చర్చించిన తర్వాతే, ఆలోచించిన తర్వాతే, నిర్ణయించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాలి. సో 2025లో గొప్ప అవకాశాలు అనేవి మార్చి ఏప్రిల్ తర్వాత నుంచి వీళ్ళకి అందుతాయి. ఓకే. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఏప్రిల్ మే ఈ 2 నెలలు అయితే బాగున్నాయని చెప్పొచ్చు అంటారు రోహిణి నక్షత్రం వారికి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే, మీరు కనుక నక్షత్రాలు కనుక వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమవుతూ ఉంటుంటుంది కొంతవరకు 50% ఏ విధంగా ఉంటుంది ఈ నక్షత్రాల వాళ్ళకని ఉమాదేవరకొండ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అంతర్గత జాతకం మీద మిగతా డిపెండ్ అయి ఉంటుంది. ఎవరైనా సరే మా ఈ వీడియోస్ చూసిన తర్వాత మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వాలి అనుకున్నా, అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నా, నూతన సంవత్సరానికి సంబంధించి వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నాము, లేదంటే ఉద్యోగంలో మారాలి అనుకుంటున్నాము, లేదంటే ట్రాన్స్ఫర్ ఉంది మాకు అని మాట్లాడుతూ ఉంటుంటారు. ఇవన్నీ కలిసి వచ్చే అంశాలా కాదా, మాకు ఏ విధంగా ముందుకు వెళ్తే మంచిది, ఆర్థికంగా మేము బలపడతామా లేదన్న వాటిపైన మీకు కనుక వివరణ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.